ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మరి దేవుడు మనకు ఇస్తూ ఉంటున్నాడు. ఈ వాగ్దానం దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును ఆస్వాదించుకొని ఈ వాగ్దాన ప్రకారము జీవించాలని ప్రేమతో మిమ్మలను కోరుతూ ఉంటున్నాను. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని మనం గ్రహించినట్లయితే ఆత్మీయ సత్యాలను అపోస్తలుడైన పౌలు కొరింథీలో స్థాపించినటువంటి సంఘములో క్రైస్తవ జీవితము గురించి, విశ్వాసము గురించి ఏర్పడినటువంటి సమస్యలను పరిష్కరించేదానికి పౌలు ఈ పత్రికను రాస్తూ ఉంటున్నాడు. ఆ కాలంలో రోమా సామ్రాజ్యంలోని అకయా ప్రాంతానికి ముఖ్య పట్టణమైన కొరింథీ విభిన్న సంస్కృతులకు నిలయమైన వ్యాపారానికి, ధనిక వర్గపు ఆడంబర జీవన శైలికి, విచ్చలవిడితనానికి, భిన్న మత ఆధారాలకు ప్రసిద్ధి చెందింది ఈ యొక్క కొరింథీ పట్టణం. కొరింథీ సంఘంలో తలెత్తినటువంటి సమస్యల్లో కొన్ని సమస్యలు సంఘాలలో వర్గ విభజనకు, అనైతిక జీవితానికి, వివాహ సంబంధమైనటువంటి ప్రశ్నలు, మనసాక్షికి సంబంధించినటువంటి విషయాలు, సంఘంలో క్రమము, పరిశుద్ధ కృపావరాలు మరియు పునరుద్ధారానికి సంబంధించిన ప్రశ్నలు, దేవుడు అనుగ్రహించినటువంటి వరాల్లో ప్రేమను అత్యంత ఉన్నతమైనదిగా వరంగా ప్రస్తావించే ఈ 13వ అధ్యాయము అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి అధ్యాయంగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇది ఈ యొక్క గ్రంథం యొక్క క్లుప్త విశ్లేషణ. మరి ఈ యొక్క గ్రంథంలో ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో అనేక ఆత్మీయ సత్యాలను అపోస్తలుడైన పౌలు పొందుపరిచాడు. ఈ యొక్క మొదటి కొరింథీ రాసినటువంటి మొదటి పత్రికలో మనం 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కొన్ని సమస్యలు, కొన్ని మరి కార్యాలను మనం చూడగలము. ఈ యొక్క మొదటి పత్రికను మనం గమనించినట్లయితే కొన్ని విషయాలను అపోస్తలుడైన పౌలు పొందుపరిచాడు. ప్రాముఖ్యమైనటువంటి అంశాలు: సంఘంలో వర్గ విభజనలు, సంఘంలో గ్రూపు రాజకీయాలు, అనైతిక జీవితం, అనైతికంగా అనగా దేవునికి అనైతికంగా జీవించడం, ఆ సంఘంలో ఉన్నటువంటి సమస్యలు, క్రైస్తవులు మరియు బహుదేవత ఆరాధకులు, క్రైస్తవులు మరియు అనేక మంది దేవతలను ఆరాధించేటువంటి వారు ఆ యొక్క సంఘంలో ఉన్నట్లుగా ఈ అధ్యాయంలో, ఈ పత్రికలో మనం చూడగలము. సంఘ జీవితము మరియు ఆరాధన ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, క్రీస్తు పునరుద్ధానం మరియు విశ్వాసుల యొక్క పునరుద్ధానం, దాని గురించి ప్రస్తావించడం జరిగింది. యూదయలోని క్రైస్తవుల కొరకు విరాళాలు సేకరించడము అనేది మరి 16వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చూడగలము. వ్యక్తిగత విషయాలు మరియు ముగింపు ఈ యొక్క మాటల్లో మనం చూడగలం. ఇది ఈ యొక్క ఈ పత్రికలో దాగి ఉన్నటువంటి అంశాలు.
మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుడు తన్ను ప్రేమించినటువంటి వారికి ఏవి సిద్ధపరచునో అవి మనకి కంటికి కనపడవు, మన చెవికి వినపడవు, మన హృదయానికి అగమ్య గోచరంగా ఉంటాయి. ఎందుకనగా దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థం కావు. ఎందుకనగా మానవులు మనం. ఆయన సర్వోన్నతమైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన కార్యాలను వివరించుటకు మన బ్రతుకు చాలదు, మనకు జ్ఞానము చాలదు. ఎందుకనగా దేవుని కార్యాలు అలాంటివి. ఇవి అన్నీ, ఈ మాటలు ప్రవక్తులు పాత నిబంధన కాలంలో ప్రవచించారు. ఆ ప్రవచనాలు మరి ఈ యొక్క నూతన నిబంధన కాలంలో నెరవేర్చుతూ ఉన్నట్లుగా మనం క్రీస్తునందు ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటున్నాడో వారి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. దేవుని యొక్క కార్యాలను వివరించుటకు మనకు శక్తి చాలదు. దేవుని అత్యున్నతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడుగా ఆయన మనకుంటున్నాడు. కాబట్టి ఆయన్ను ఆరాధించేటువంటి వారికి, ఆయన మహింపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నా. దేవుడి యొక్క మాటను మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక. ఆమేన్.